IVS లాస్ట్ వీడియోలో ఐయుఐ గురించి తెలుసుకున్నాం కదా! ఈ వీడియోలో ఐవీఎఫ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐవీఎఫ్ అంటే ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్. హస్బెండ్ నుంచి సెమెన్ శాంపిల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని సెమెన్ అనాలిసిస్ టెస్ట్‌కి పంపిస్తారు. వుమెన్‌కి డే 1 ఆర్ డే 2 పీరియడ్స్ నుంచి ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తారు. 2 ఆర్ 3 ఇంజెక్షన్స్ ఉంటాయి ఈచ్ డే. స్కాన్స్ చేసి ఎగ్ ఎంత డెవలప్ అయిందో చెక్ చేస్తారు. అరౌండ్ డే 10, 11 ఎగ్ సైజ్ చెక్ చేసుకొని ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ ద్వారా మన ఎగ్స్‌ని కలెక్ట్ చేసుకుంటారు. అనెస్థీషియా ఇచ్చి ఆ ప్రొసీజర్ చేస్తారు. అరౌండ్ 30 మినిట్స్ ఉంటుంది ఆ ప్రొసీజర్. కలెక్ట్ చేసుకున్న ఎగ్స్‌ని హస్బెండ్ సెమెన్ శాంపిల్‌తో ఇక్సీ ప్రాసెస్ ద్వారా అంటే బెస్ట్ స్పెర్మ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఎగ్స్‌లో ఇంజెక్ట్ చేస్తారు. డే 4 ఆర్ డే 5 ఎంబ్రియోని టెస్ట్ చేసి దాని క్వాలిటీకి రేటింగ్ ఇస్తారు. ఏ, బి, సి అని. డే 5 ఎంబ్రియోస్‌ని అట్‌లీస్ట్ ఒక 2 ఎంబ్రియోస్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తారు మన యూటరస్‌లో. తర్వాత సపోర్టింగ్‌కి మనకి నెక్స్ట్ 14 డేస్‌కి మెడిసిన్స్ ఇస్తారు. ఇంప్లాంటేషన్ పర్ఫెక్ట్‌గా అవ్వడానికి. 2 ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవుతే మనకి ట్విన్స్ వస్తారు. అంటే ఐడెంటికల్ ఉండరు వాళ్ళు. ఆర్ 1 ఎంబ్రియో ఇంప్లాంట్ అవుతే 1 బేబీ. ఆర్ ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మిగిలిన ఎంబ్రియోస్‌ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఒక 1 ఇయర్‌కి అరౌండ్ 25,000 ఉంటుంది కాస్ట్. ఒకవేళ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతే ఫ్రీజ్ చేసుకున్న ఎంబ్రియోస్‌ని నెక్స్ట్ సైకిల్‌కి వాడుకోవచ్చు. ఆర్ సెకండ్ టైమ్ బేబీని ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. టోటల్ ఐవీఎఫ్ ప్రాసెస్ వచ్చేసి మనకి అరౌండ్ 2-3 లాక్స్ ఉంటుంది. డీటెయిల్డ్ ఐవీఎఫ్ వీడియో కావాలంటే ఒక లాంగ్ వీడియో కూడా చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.